శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరొక చక్కటి సమయాన్ని మీతో మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అవును, ఇజ్రాయేలీయుల యొక్క ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మాకు ప్రయోజనకరంగా ఉన్నాయని, వాళ్ళ యొక్క ప్రయాణ యాత్రలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి నిజంగా ఆశ్చర్యం వేస్తుందని చాలామంది తెలుపుతున్నారు. వారిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ మాటలను మా ఛానల్ ద్వారా అందించబడుతున్నాయి. దయచేసి కొత్త వారికి కూడా పంపించండి. సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అత్యధికంగా ఈ యొక్క పరిచర్య కోసమై ప్రార్థించమని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనము. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయను వారితో కూడా బయలుదేరును. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా వినాలి. ఐగుప్తును విడిచినటువంటి ప్రజలు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరి ఇజ్రాయేలీలో ప్రజలతో పాటు మిశ్రిత జనము కూడా అందులో కనబడుతున్నారు. అవును, దేవుని యొక్క మహిమ మేఘం మాత్రమే కాదు, కానీ మరికొంతమంది దేవుని ఎరగనటువంటి జనము కూడా వారితో పాటు ప్రయాణం ప్రారంభించినట్లుగా ఇందాక మనం చదువుకున్నాం. ఆ తరువాత ప్రతి మజిలీలోనూ కూడా ఈ మిశ్రిత ప్రజలు దైవ జనాంగంతో పాటే ఉన్నారు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు. వాళ్ళు సీనాయి కొండ దగ్గర దేవుని యొక్క మహిమను చూశారు. దేవుని స్వరాన్ని విన్నారు. అయినా వీరిలో మాంసాపేక్ష మాత్రం చావలేదు. వీరిలోని మాంసాపేక్ష అంటువ్యాధిలా ఇజ్రాయేలీయులకు కూడా అంటుకుంది. ఈ మిశ్ర సమూహము ఆనాడే కాదు ప్రియులారా, ఈనాటికి కూడా బ్రతికే ఉంది. ఈ మిశ్ర సమూహం నిజమైన విశ్వాసులలాగే బాప్టిజమాలు తీసుకుంటారు, సంఘంలో సభ్యులుగా చలామణి అవుతారు, పరమకానానుకు సాగి వెళ్తున్నట్టుగా కనిపిస్తారు. అయినా వీరి మనస్సు మాత్రం ఐగుప్త యొక్క రుచుల కోసం పీకుతూనే ఉంటుంది. ఈ వేషాధారులు తాము దేవుని రాజ్యంలో చేరరు, ఇంకొకడిని చేరనివ్వరు. తమతో సాంగత్యం చేసే వాడిని తమతో పాటు తమ కంటే రెండింతలు నరకపాత్రులుగా చేయడానికి ఇష్టపడతారు. ప్రియ సహోదర సహోదరులారా, ఈ మిశ్ర సమూహం లక్షణాలు నీలో ఉన్నాయా? మిశ్ర సమూహం యొక్క సభ్యులతో కలుస్తూ ఉన్నావా? నీవు క్రైస్తవ సంఘ సభ్యుడై ఉండి, సంఘ పెద్దవైనా, సంఘ సేవకుడైనా, నువ్వు ఎవరైనా సరే ఈ మిశ్రత జనములో ఉంటే గనక నీవు క్రొత్తగా తిరిగి జన్మించాలి. లేకపోతే నీవు పరలోకపు యొక్క రాజ్యంలోనికి రావు. జాగ్రత్త. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మాలో కూడా మిశ్రిత జనములతో పాటు వారి అలవాట్లు, వారి ఆలోచనలు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల్లో ఉందేమో దయచేసి వేరుపరచండి. నిజరక్షకుడు యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని వెంబడించే గొప్ప గుణగణమును దయచేయండి. పరలోకపు యాత్రలో కొనసాగునట్లుగా సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.